సకల ఆశీర్వాదాలకును కారణభూతుడైన పరమ తండ్రి నామంలో మీ అందరికీ కూడా సలోం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన అమూల్యమైన ఆ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే గత దినము అంతా మనల్ని కాపాడి ఈ నూతన దినములో ప్రవేశింపజేసిన తండ్రికి మనం ఏమి ఇచ్చినా రుణాస్తులమే. మనం ఏమిచ్చినా రుణాన్ని తీర్చుకోలేని వారమే. కనుక ఈ ఉదయకాల సమయంలో ఆయన ఇచ్చిన వాక్యాన్ని విని ఆయనకు 2 చేతులు ఎత్తి ప్రార్థించడం తప్ప మనం ఇచ్చేది ఏమీ లేదు. ఆయన నామాన్ని భూమి మీద గణపరుచుకుందాం. హల్లెలూయా. ఇక ఈరోజు వాక్య సందేశంలోకి వెళ్ళే ముందు యథావిధిగా ఇదిగో వాక్యం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు వాక్య సందేశము విశ్రాంతి దినమును ఎలా ఆచరించాలి అన్న అంశం మీద కొన్ని మాటలు మనం జీవపు గ్రంథం నుంచి మనం నేర్చుకుందాం. ఎందుకంటే విశ్రాంతి దినము అనగా ఇది ఏ కేటగిరీలో ఉన్నావో సరే వారికి వర్తిస్తుంది. అది అనగా సర్వసాధారణంగా ఈ బైబిల్ బోధించేవారు అనేక తరగతుల్లో ఉంటుంటారు. డిమోనినేషన్ ఎక్కువైపోయాయి కదా. రోమన్ క్యాథలిక్, లూథరన్ చర్చ్, బాప్టిస్ట్ చర్చ్, పెంతెకోస్తు సహవాసం అని 4 కేటగిరీలో అందులో చాలా భాగాలు ఉన్నాయి. ఏ భాగంలో మీరు నేర్చుకున్నా, ఏ భాగంలో బోధించినా ఈ విశ్రాంతి దినాన్ని మీరి విడిచిపెట్టి అధిగమించి వెళ్ళే అధికారము ఏ క్రైస్తవుడికి క్రైస్తవురాలికి లేదు. వాళ్ళు విశ్వాసులు కావచ్చు, బోధకులు కావచ్చు. ఖచ్చితంగా ఇది వినతీరాలి, నేర్చుకోవాలి, చదవాలి. ఆది కాండంలో ఆయన అంటాడు, పరమ తండ్రి 6 దినములు కూడా పనిచేసి ఒక్కరోజు మాత్రమే 7వ దినాన్ని ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. అంటే పని చేయకుండా ఉండడం అని. విశ్రాంతి అంటే ఏంటి? ఏ పని చేయకుండా హ్యాపీగా ఉండడం. మనం కూడా అంతేనండి. ఉదయం నుంచి సాయంకాలం వరకు నువ్వు కూలి పని చేస్తున్నావో, వ్యాపారమే చేస్తున్నావో, ఉద్యోగం చేస్తున్నావో, మరి నీ జీవన విధానానికి ఏ పని చేస్తున్నావో ఆ పనంతా అయిపోయిన తర్వాత గృహానికి వచ్చి చక్కగా భుజించి హ్యాపీగా పడుకొని విశ్రాంతి తీసుకుంటాం. అంటే 24 అవర్స్ 24 గంటల్లో 23 గంటల పని చేసి 12 గంటల పని చేసి ఇవన్న 12 గంటల్లో నువ్వేం చేస్తున్నావు? విశ్రాంతి తీసుకుంటున్నావు. అవసరమైతే 23 గంటల పని చేసి ఆ 1 గంట విశ్రాంతి పొందుతున్నావు. అలాగే పరమ తండ్రి కూడా 6 దినాలు మనందరి కోసం పనిచేశాడు. ఒకరోజు 2 రోజులు కాదు, 6 దినాలు పనిచేసి ఆ పడంతా ముగిసిన తర్వాత 7వ దినాన్ని ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. అంటే నెమ్మది కలిగి ఉన్నాడు అని అర్థం. ఈనాటి ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే అదే మాట మరలా కొన్ని సంవత్సరాల తర్వాత, అనగా ఇశ్రాయేలు కాలంలో, మోషే గారు నడిపిస్తున్న కాలంలో ఇశ్రాయేల్ ప్రజలకు మోషే ద్వారా చెప్పించిన మాట ఇది. హల్లెలూయా. అయితే ఈరోజు విశ్రాంతి దినాన్ని చాలామంది ఖచ్చితంగా పాటిస్తున్నారా అంటే వారి అవసరతను బట్టో, లేకుంటే వారికి ఉన్న బలహీనతను బట్టో, లేకుంటే వారు పడుతున్న శ్రమల బట్టో ఈ కాలంలో చాలామంది ఆ విశ్రాంతి దినాన్ని సంపూర్ణంగా పాటించట్లేదండి. పరిశుభ్రంగా పాటించట్లేదు అని ఒప్పుకోవాలి. అందుకే అక్కడ వాక్యం బోధిస్తున్నాడు పరమ తండ్రి. చూద్దాం వాక్యం. నిర్గమకాండం 20వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనాల వరకు మనం ధ్యానిస్తే అక్కడ మనకు అర్థమయ్యే సంఘటన ఏమిటంటే, 8వ వచనం అంటాడు కదా, విశ్రాంతి దినము ఎవరిది? తండ్రి యెహోవాది. తండ్రి అయిన పరమ తండ్రిది. ఈ యొక్క
విశ్రాంతి దినాన్ని ఎలా పాటించమన్నాడు? ఎలా పాటించమన్నాడు? పరమ తండ్రి యొక్క విశ్రాంతి దినాన్ని అని చెప్తూ 6 దినములు పని చేసి 7వ దినాన పరమ తండ్రి విశ్రమించాడు. కనుక ఆ 7వ దినాన్ని పరిశుద్ధంగా పరిశుద్ధంగా ఇది అండర్లైన్ చేసుకోవాలి మనం. ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధంగా ఆచరించవలెను. మొట్టమొదటి మాట అది. మనకిచ్చిన 10 ఆజ్ఞలు ఉన్నాయే, అవి కాదండి. మొట్టమొదటి ఆజ్ఞ ఏదంటే ఇదే. నీ తండ్రి పరమ తండ్రి యొక్క విశ్రాంతి దినాన్ని నీవు పరిశుద్ధంగా దాన్ని ఆచరించమని చెప్పిన వాగ్దానాన్ని ఈరోజు ఎంతమంది ఆచరిస్తున్నారో మనకు తెలుసు. 6 దినాలు మనకిచ్చేసి 7వ దినం ఒక్కరోజే విశ్రమించాడు. అయితే అక్కడ చెప్పిన ఒక్కొక్క మాట మనం చూస్తే 9వ వచనం నుంచి 11వ వచనాలు, ఈ 2 వచనాలు కనిపించేది ఏంటంటే నీవైనను నీ ఇంటి వారైనను. మొట్టమొదటి మాట గమనించండి వాక్యాన్ని. నీవైనను నీ ఇంటి వారైనను, నీ తోటి వారైనను, నీ ఇరుగు పొరుగు వారైనను, నీ ఎద్దైనను, నీ గాడిదైనను, నీవేదైతే ఉపయోగిస్తున్నావో వాటినన్నింటిని కూడా పడి చెప్పకూడదు, నువ్వు చేయకూడదు. ఇది అసాధ్యమండి ఈ కాలంలో. ప్రియ సహోదరులారా, ఇది ఆనాటి కాలంలో ఇశ్రాయేలు పాటించారో లేదో తెలియదు, కానీ మనం చూడలేదు. కానీ ఆనాటి కాలంలో అది చలామణి అయిపోయింది. కానీ ఇప్పుడు అది చేయలేకపోతున్నాం. ఎందుకంటే తరాలు మారిపోయాయి, యుగాలు మారిపోయాయి, కాలాలు మారిపోలేదండి. మనుషులు కూడా మారిపోలేదు. మనుషులకు మనస్తత్వాలు మారిపోయి, వారి జీవన విధానం మారిపోయింది, వారి సంపాదన విధానం మారిపోయింది, వారి మాట తీరు మారిపోయింది, వారి ప్రవర్తన కూడా మారిపోయింది. కానీ వాక్యం మారలేదే. పరమ తండ్రి చెప్పిన వాక్యం మారిందా? అప్పుడు అదే చెప్పాడు, ఇప్పుడు అదే చెప్తున్నాడు. నా కుమారులారా, కుమార్తెలారా, నేను మీకు ఆజ్ఞాపించిన నా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా శుభ్రంగా ప్లస్ శుద్ధంగా మీరు ఆచరిస్తే ఇదిగో నా జీవులు మీ మీదకి వస్తాయి. ఏంటి అని అక్కడ అంటాడు, నీవైనను, నీ ఇంటి వారైనను, నీ ఇరుగు పొరుగు వారైనను, నీ సొంత గాడిదైనను, నీ సొంత గొర్రె అయినను, నీ మేకల మంద అయినను, నీ సంపాదించుకున్న ప్రతిదీ కూడా అంటే జీవం కలిగింది ఏది కూడా ఆహారం పుచ్చుకోకూడదు. ఒకటి. రెండోది ఏంటంటే పని చేయకూడదు. ఎవరన్నా ఉండగలుగుతున్నారు ఈ రోజుల్లో? అలాగ ఆచరించిందే పరిశుద్ధమైనది విశ్రాంతి ఆచరణ. కానీ ఇప్పుడు అది మనకు అందరికీ కూడా చాలామందికి అసాధ్యం. ప్రియ సహోదరులారా, చాలామందికి నువ్వు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ భాష మాట్లాడిన వాడివైనా, ఏ ప్రాంతవాసమైనా ఉదయాన్నే లేచి నువ్వు బయటికి వెళ్ళకపోతే నీకు ఆహారం ఉండదు, నీ పిల్లలకు ఆధారం ఉండదు, నీ భార్యకో భర్తకో సంపద ఉండదు, నువ్వు చేస్తున్న వ్యాపారం ఆపుకుంటే వ్యాపారం ఉండదు, నువ్వు చేస్తున్న కూలి పని ఆగిపోతే ఆ రోజు నీకు సంపద ఉండదు. అలాగే ప్రతి విషయంలో కూడా. కానీ ఈరోజు ఆచరించే ఆచరణ సరైనది కాదని మనం ఒప్పుకోవాలి. సరైనది కాదు. కానీ మాట ఉంది. చాలామంది అంటారు, పరమ తండ్రి మనకు 10 ఆజ్ఞలు ఇచ్చేశాడు. కానీ అది కాదు. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే ఇది. నిర్గమాకాండంలో 20 8వ వచనం చూస్తే మొట్టమొదటి ఆజ్ఞ అది. నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలో మొట్టమొదటి ఏంటో తెలుసా? ఇదే. ఇది నీవు ఆచరించి నీ తండ్రిని నీవు సంతోషపరిచిన ఎడల ఇదిగో నేను మీకోసం దాచిన ఆశీర్వాదములనే నిధులు, ఆశీర్వాదం అనే ధనము, ఆశీర్వాదం అనే ఆరోగ్యము, ఆశీర్వాదం అనే సంపద, ఆశీర్వాదం అనే కృప కలిగిన నా కృప మీకు అనుగ్రహిస్తాను అన్నాడు. ఎంతమంది ఉన్నారండి ఇలాగా? ఇప్పుడే సహోదరులారా, ఇది కాదు. కానీ
మనము నియమం తప్పకుండా వాక్యం చదువుకుంటాం, ప్రార్థన చేసుకుంటామే కానీ పరమ తండ్రిని సంతోషపరిచే కార్యము ఈరోజు మనం చేయలేకపోతున్నాం. విశ్రాంతి దినం రోజున 6 రోజులు మనకి ఇచ్చేసాడే, 7వ రోజు కూడా మనం దొంగిలిస్తున్నాం కదా. అప్పుడు నీవు దొంగవా దొరవా ఆలోచించుకోండి ఒకసారి. నువ్వు దొంగవే, స్త్రీలైన పురుషులైనా, నువ్వు దొరవ కాదు. కనుక దేవుని యొక్క మాటను దొంగిలించిన వాడివే, దొంగిలించిన దానివే. అయినా మనం క్షమిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయనకు మనకు మధ్య ఎస్ఎంఎస్సి గారు ఉన్నారు, తన కుమారుడని క్రీస్తు మనకున్నాడని మధ్యవర్తిగా. ఆయన కానీ లేకపోతే క్షమాపణ లేనే లేదు. ఇదొక్కటి జ్ఞాపకం చేసుకుంటే చాలు. ఎందుకు తండ్రి నేను ఇలాగ నిన్ను ఆచరించకపోయినా నన్ను ఆదరిస్తున్నావు, ఆదుకుంటున్నావు అంటే ఆయన మన మధ్య ఉన్నాడు కనుక. తన ప్రియ కుమారుడు, తన అద్వితీయ కుమారుడు, తన హృదయానికి ఇష్టమైన కుమారుడు మన కోసం భూమి మీదకి వచ్చి సువార్త చేసి అనేకులను తండ్రి రాజ్యాన్ని నడిపించి నడవాలని చెప్పి మన కోసం ప్రాణం విడిచాడే, శరీరాన్ని మన కోసం త్యాగం చేశాడే, తన కష్టాన్ని. ఆయన మధ్య లేకపోతే ఈరోజు మనం విశ్రాంతి దినాన్ని ఆచరిస్తున్న మనము నిజంగా నిర్దోషులం కాదు, దోషులమే. అంటే ఏంటి? దోషులంటే మన పెనం మీద వేసుకున్న దోషులు కాదు, పెనం మీద వేసుకుని తినే దోషులు కాదు. నిర్దోషము అంటే తప్పులేనివాడు. దోషి శిక్షకు అర్హుడు, తప్పు చేసినవాడు అని అర్థం. మనము తప్పు చేసిన వారుగానే ఉన్నామే కానీ తప్పు చేయలేని వారుగా లేము. కావున సహోదరులారా, ఈ మాట వింటున్న మీకు ఒకవేళ మీ హృదయంలో ఏ ఆలోచన వచ్చిందో నాకు తెలియదు, కానీ వాక్యాన్నే మీకు బోధిస్తున్నాను సుమి, అందులో ఉన్న వివరాన్నే మీకు బోధిస్తున్నాను. కావున ఎవరైతే ఇలా ఆచరిస్తారో, ఎవరైతే ఉంటారో వారు ధన్యులే. కానీ నేనంటాను, ఈ జనరేషన్లో ఉన్నవారు, ఈ కాలంలో ఉన్నవారు ఇది పాటించడం అసంభవం. 1 వారం మీరు పాటించవచ్చు, 2 వారాలు పాటించవచ్చు, కానీ 3వ వారంలోనైనా సరే ఏదో గడిబిడి, ఏదో అవసరత, ఎక్కడికో వెళ్ళాలి, ఏదో చేయాలి, తప్పదు. కావున ప్రియ సహోదరులారా, మనం పరమతండ్రికి ప్రార్థన చేసి ఆయన దగ్గర మనం క్షమాపణ కోరుకొని ఉంటే ఆయనకి మనకి మధ్యవర్తున్న ఎస్ఎంఎస్సి గారి ద్వారా మనం క్షమాపణ పొందుకునేవారు ఉంటాము, మన పాపాలు కడుక్కునేవారుగా ఉంటాము. కావున ప్రియ సహోదరులారా, మరొక్కసారి విశ్రాంతి దినంగా ఆచరిస్తే అది మనకు మేలు. అయినను పరమతండ్రి మన యందు కృప చూపిస్తున్నాడంటే మనం నిజంగా ధన్యులమే. ప్రార్థించుకుందాం. కనికర సంపన్నుడ, దయామూర్తి, నీకు స్తోత్రములు. ఇదిగోనైనా ఇక సమయంలో నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నాయన రాజా, ఈ యొక్క సమయంలో తండ్రి నీవు ఇచ్చిన వాక్కు నిజమైన ఆయన 10 ఆజ్ఞల కంటే ముందుగా ఒక ఆజ్ఞ ఇచ్చావు. వాటిని మేము తండ్రి సరి చేసుకోలేకపోతున్నాము, ఆచరించలేకపోతున్నాము. కనుక మమ్మల్ని మీరే క్షమించండి తండ్రి. నీ ప్రియకుమారుడు తండ్రి నా ప్రభ మా మధ్యకు వచ్చి మానవ రూపంలో వచ్చి అయ్యా మా పాపములు, దోషములు క్షమించి అయ్యా మా నిమిత్తం ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకు సమాధానం ఇచ్చిన తండ్రి. ఇదిగో తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ దాసుడుగా చేసిన ప్రార్థన కూడా తండ్రి మీరు అంగీకరించి అయ్యా మీ బిడ్డలందరూ కూడా క్షమించి మంచి మార్గంలో నడవడానికి సహాయం చేస్తామని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామములో ఈ ప్రార్థనలు సమర్పించుకుంటున్నాం పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ కూడా మరొకసారి పరమ తండ్రి నామములో షలోమ్, షలోమ్.